ఈరోజు మనం ఆధునిక చరిత్రలోనే అత్యంత పెద్ద, ఇంకా చెప్పాలంటే చాలా వివాదాస్పదమైన ఆర్థిక ప్రయోగాల్లో ఒకదాని గురించి మాట్లాడుకుందాం. అదే 2016లో భారతదేశంలో జరిగిన డీమానిటైజేషన్. ఒక్కసారి ఊహించుకోండి, దేశంలో చలామణిలో ఉన్న మొత్తం డబ్బులో అంటే మన దగ్గరున్న క్యాష్లో 86% జస్ట్ ఒక్క రాత్రిలో చల్లని కాగితాలుగా మారిపోతే నమ్మశక్యంగా లేదుగదూ. కాని 2016లో ఇండియాలో జరిగింది సరిగ్గా ఇదే. ఆ రోజు నవంబర్ 8, 2016 ప్రభుత్వం హఠాత్తుగా ఒక నిర్ణయం తీసుకుంది. దాన్నే మనం డీమానిటైజేషన్ అని పిలుస్తాం. ఇది నిజంగా మన ఆర్థిక వ్యవస్థను ఒక కుదుపు కుదిపేసిన ఒక పెద్ద మార్పనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం కొన్ని రకాల నోట్లు ఇక చెల్లవు అని చెప్పేయడం. అసలు ఇంత పెద్ద రిస్క్ ఏ ప్రభుత్వమైనా ఎందుకు తీసుకుంటుంది? దాని వెనక కారణమేంటి? సరే, ప్రభుత్వం చెప్పిన లక్ష్యాలు చూస్తే చాలా పెద్దవిగా ఉన్నాయి. ఒకటి, నల్లధనం మీద ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటిది చేయాలి అన్నారు. రెండోది, దేశాన్ని ఒక ఆధునిక డిజిటల్ ఎకానమీ వైపు తీసుకెళ్లాలి అన్నారు. కాని ఇక్కడ ఒక విషయం గమనించాలి. చరిత్ర చూసుకుంటే ఇలాంటి ప్రయత్నాలు చాలా అంటే చాలా రిస్క్తో కూడుకున్నవి. ఇక్కడ చూడండి, ఘనా, నైజీరియా, చివరికి సోవియట్ యూనియన్ లాంటి దేశాల్లో కూడా ఇది దారుణంగా ఫెయిల్ అయ్యింది. సో ఇది సక్సెస్ అవ్వడమనేది చాలా చాలా అరుదైన విషయం. మరి ఇన్ని రిస్కులున్నాయని తెలిసి ఇండియా ఎందుకీ సాహసోపేతమైన అడుగు ముందుకేసింది? ఎందుకంటే ఇక్కడ జరిగిన ప్రయోగం స్కేల్ అంటే దాని పరిధి మునుపెన్నడూ ఎక్కడా చూడనిది. ఆ ప్రకటన నిజంగా ఒక పిడుగుపాటులాంటిది. ప్రజల చేతుల్లో ఉన్న డబ్బు కాగితం ముక్కలుగా మారడానికి ప్రభుత్వం కేవలం 4 గంటల టైమిచ్చింది. ఆలోచించండి, దాదాపు 90% లావాదేవీలు క్యాష్తోనే జరిగే దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఆ 50 రోజులు దేశం మొత్తం ఒక రకమైన గందరగోళంలో మునిగిపోయింది. ఇక్కడ చూస్తే మనకు తెలుస్తుంది, ముందు బ్యాంకులు, ఏటీఎంలు మూసేశారు. తర్వాత తెరిచారు, కాని డబ్బు మార్చుకోవడానికి లిమిట్లు పెట్టారు. రూల్స్ దాదాపు రోజు మారిపోయేవి. పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం 50 రోజుల్లో ఏకంగా 74 సార్లు నోటిఫికేషన్లిచ్చిందంటే ఆ కన్ఫ్యూజన్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ఒకెత్తైతే ఒక పెద్ద లాజిస్టికల్ ప్రాబ్లం కూడా వచ్చిందే. అదేంటంటే, కొత్తగా ప్రింట్ చేసిన నోట్లు పాత ఏటీఎం మిషన్లలో పట్టలేదు, వాటి సైజు వేరు. దానితో దేశవ్యాప్తంగా తీవ్రమైన క్యాష్ కొరత ఏర్పడింది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు, గ్రామీణ ప్రాంతాలైతే పూర్తిగా కుదేలయ్యాయి. సరే, ఈ గందరగోళం, ఈ ప్లానింగ్ లోపాల వల్ల మన ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడింది? షార్ట్ టర్మ్లో అయితే చాలా పెద్ద దెబ్బే తగిలింది, అనుకున్న దానికన్నా చాలా తీవ్రంగా. ఒక ప్రముఖ ఆర్థికవేత్త ఈ పరిస్థితిని ఎంత బాగా చెప్పారంటే, ఒక మనిషి ఒంట్లోంచి 86% రక్తం తీసేసి వాళ్లని మ్యారథాన్ పరుగెత్తమన్నట్టుంది అన్నారు. నిజమే కదా? ఆర్థిక వ్యవస్థకు ప్రాణంలాంటి నగదును ఒక్కసారిగా తీసేస్తే పరిస్థితి అలాగే ఉంటుంది. ఈ నంబర్స్ చూస్తే ఆ దెబ్బ ఎంత గట్టిగా తగిలిందో అర్థమవుతోంది. డీమానిటైజేషన్ కంటే ముందు మన జీడీపీ గ్రోత్ 8% పైనే ఉండేది. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది 6% కన్నా కిందకి పడిపోయింది. ఇది గత 3 ఏళ్లలో అత్యంత తక్కువ అన్నమాట. అంటే ఎకానమీ స్పీడ్ ఒక్కసారిగా బ్రేకులు పడినట్టయింది. ఈ నంబర్సు, ఈ జీడీపీ లెక్కల కన్నా ముఖ్యమైనది సామాన్యులు పడిన కష్టం. దేశంలో 94% మంది పనిచేసేది అసంఘటిత రంగంలోనే. అంటే రోజు కూలీలు, చిన్న చిన్న వ్యాపారులు, రైతులు, వీళ్లంతా చాలా తీవ్రంగా నష్టపోయారు. లక్షలాది మంది వాళ్ల ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు. మరి ఇంత నష్టం జరిగింది గదా, అయినా కూడా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎందుకు సపోర్ట్ చేసుకుంది? ఎందుకంటే వాళ్ల వాదన ప్రకారం ఈ షార్ట్ టర్మ్ పెయిన్ అనేది దేశానికి లాంగ్ టర్మ్లో మేల్ చేస్తుందని. అంటే భవిష్యత్తు కోసం ఈ కష్టం తప్పదని. మరి ఆ మేలేంటి? వచ్చిన అతిపెద్ద మార్పు డిజిటల్ పేమెంట్స్. చేతిలో క్యాష్ లేకపోవడంతో కోట్లాది మంది యూపీఐ లాంటి యాప్స్ వాడటం స్టార్ట్ చేశారు. ఈ చార్ట్ చూడండి. ఆ తర్వాత సంవత్సరాల్లో యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎలా పెరిగాయో. ఒక రకంగా ఇది ఒక విస్ఫోటనం లాంటిది. దీంతో ఒక చైన్ రియాక్షన్ స్టార్ట్ అయింది. ఎక్కువ మంది డిజిటల్గా పే చేస్తుంటే వ్యాపారులు కూడా వాటిని యాక్సెప్ట్ చేయక తప్పలేదు. దీంతో డబ్బుని వాడే పద్ధతే మారిపోయింది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక రికార్డ్ ఉండటంతో చాలామంది పన్ను పరిధిలోకొచ్చారు. ఎకానమీ ఫార్మలైజ్ అయ్యింది.
దాని ఫలితమేంటో తెలుసా? ట్యాక్స్ కట్టేవాళ్ల సంఖ్య భారీగా పెరిగింది. 2014-2018 మధ్యలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్ల సంఖ్య ఏకంగా 80% పైగా పెరిగింది. ఇది చాలా పెద్ద నంబర్. సో ఇక్కడే మనకు అసలైన ప్రశ్న వస్తుంది. డీమానిటైజేషన్ అనేది చివరికి ఒక ఘోరమైన వైఫల్యమా, లేక ఒక గొప్ప మార్పుకు కారణమైన విజయమా? ఈ విషయంలో వాదనలు రెండు వైపులా చాలా బలంగా ఉన్నాయి. విమర్శించేవాళ్లేమంటారంటే, దాదాపు 99% డబ్బు బ్యాంకులకు తిరిగి వచ్చేసింది, మరి బ్లాక్ మనీ ఎక్కడ పోయింది, దీనివల్ల జరిగే నష్టమే ఎక్కువ అంటారు. కానీ దీన్ని సమర్థించేవాళ్లు ఇంకోలా చెప్తారు. అసలు మా టార్గెట్ డబ్బును పట్టుకోవడం కాదు, డబ్బుకున్న అజ్ఞాతత్వాన్ని తీసేయడం, ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక లెక్కే ఉండేలా చేయడం, దేశాన్ని డిజిటల్ వైపు నడిపించడం, అందులో మేం సక్సెస్ అయ్యాం అని వాళ్ల వాదన. ఇక కొన్ని ఏళ్ల తర్వాత మన సుప్రీంకోర్టు కూడా ఈ నిర్ణయం సరైనదే అని చెప్పింది. ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాల కోసం ఈ చర్య తీసుకోవడంలో తప్పు లేదని 4:1 మెజారిటీతో తీర్పిచ్చింది. దీంతో ఈ చర్చకు మరో లేయర్ యాడైందనమాట. మొత్తం మీద చూస్తే 2016 డిమానిటైజేషన్ అనేది చరిత్రలో ఒక పెద్ద ప్రయోగంగా నిలిచిపోతుంది. కొంత నష్టం, కొంత లాభం రెండు జరిగాయి. కానీ ఇది మనందరి ముందు ఒకే ఒక్క పెద్ద ప్రశ్నను వదిలివెళ్తుంది. భవిష్యత్తులో పెద్ద మార్పుల కోసం ప్రస్తుతం మనం ఎంత మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి?